నా పేరు పట్టాభి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చిత్తూరు వెస్ట్ రేంజ్. రీసెంట్గా జరిగిన బదిలీల్లో నేను ఎన్ఎస్టీఆర్ అంటే నాగారం, సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లోని ఆకుంపూర్ డివిజన్లో ఆకుంపూర్ రేంజ్ నుంచి వచ్చాను. అక్కడ 3 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ చిత్తూరు డివిజన్లో చిత్తూరు వెస్ట్కు బదిలీ చేశారు. ఈ జూలై నెల 1వ తేదీన ఇక్కడ బాధ్యతలు చేపట్టాను. అట్లా చెప్పండి. ఇప్పుడు నేను పనిచేసిన ప్రదేశంలో అది టైగర్ జోన్. టైగర్ యొక్క ఆవాసాన్ని పెంపొందించడానికి టైగర్ రేషన్ పనిచేశాము ఇది 3 ఇయర్స్గా. ఇక్కడ ముఖ్యంగా ప్రజెంట్ ఏమిటంటే ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది ఈ ప్రాంతం. ఈ చిత్తూరు వెస్ట్ రేంజ్లో మొత్తం ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ఏనుగుల యొక్క సంచరించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి మేము ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ రైతులకు కానీ అవగాహన కార్యక్రమాలు చేస్తాము. మాకు ఎలిఫెంట్ ట్రాకర్స్ని పెట్టుకొని మా స్టాఫ్ కూడా ఈ గ్రామస్తుల సహకారంతో అక్కడ పర్యటిస్తూ ఆ విలేజెస్లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ నైట్ టైమ్స్లో ఆ మూమెంట్ ఉండేటప్పుడు ఏనుగుల మూమెంట్ ఉండేటప్పుడు రైతులు బయటకు రాకుండా అంటే అడవి వైపు పోకుండా ఇప్పుడు ముఖ్యంగా అవి ఈ మామిడి తోటల్లో వచ్చే అవకాశం ఉంది మామిడి కాయల కోసం. కాబట్టి ఆ మామిడి తోటల సైడ్ కానీ అట్లా ఊరు రోజులు బయట రాకుండా మా వాళ్ళు చూసుకుంటున్నారు అవగాహన చేస్తూ. అదే కాకుండా ఇక్కడ పర్యావరణ పరిరక్షణ గురించి కూడా మేము అవగాహన చేస్తున్నాము విలేజెస్లో. ఈ చెట్లు కూడా ఏ చెట్లు కానీ ఎట్లా అంటే అట్లా పర్మిషన్స్ లేకుండా కొట్టేయకూడదని, ఏదన్నా అవసరం పడితే రెవెన్యూ వాళ్ళ ద్వారా అటవీ శాఖ వారికి తెలియజేసి వాళ్ళ అర్జీ రూపంలో ఇస్తే వాళ్ళు పరిశీలించి తగు పర్మిషన్స్ ఇస్తాము మేము కూడా. ఆ తర్వాతనే లేకపోతే వాటర్ యాక్ట్ చట్టం ప్రకారం అది నేరం అవుతుంది, తప్పు అవుతుంది. కాబట్టి చట్టాన్ని అనుసరించి పర్మిషన్స్ తీసుకొని మాత్రమే చెట్లు తొలగించుకోవాలన్నమాట, చెట్లు కొట్టేది. అది కూడా ఆ విషయం కూడా అవగాహన చేస్తున్నాము. ప్లస్ అదే